హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది మార్నింగ్ టు లంచ్ రొటీన్ అనమాట. ఈరోజు మా పిల్లలకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేశాను, ఇంకా లంచ్‌లోకి ఒక స్పెషల్ ఐటెమ్ అయితే కుక్ చేశాను. ఇంకా లంచ్‌లోకి ఏం పెట్టానని చెప్పేసి వీడియోలో షేర్ చేస్తాను. దీనితో పాటు ఇంకొక విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను. నేను రీసెంట్‌గా వెయిట్ లాస్ అయ్యాను కదా! సో, చాలామంది అడుగుతున్నారు వెయిట్ లాస్ ఎలా అయ్యారని చెప్పేసి. అందుకోసం ఈ వీడియోలో అయితే డీటెయిల్‌గా షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇంతకుముందు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో గూడా జెప్పాను. కాకపోతే అందులో డీటెయిల్‌గా చెప్పడం అయితే కుదరదు గదా! షార్ట్ వీడియోలో. అందుకే ఒక లాంగ్ వీడియోలో చెప్పి మంచిగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తే ఎవరైనా డైట్ ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళకి మంచిగా యూజ్ అవుతది. సో, ఫస్ట్ ఇక్కడ నేనైతే మా పిల్లలకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా ఉప్మా చేద్దామని ఈరోజు చేస్తున్నాను. అయితే ఉప్మా చేస్తే పిల్లలు తినరు. నేను కూడా తినను. అసలు ఉప్మా అంటేనే నచ్చదు. కానీ తొందరగా అయిపోయే టిఫిన్ ఏదైనా ఉందంటే అది ఉప్మానే. అందుకే ఉప్మాను నార్మల్‌గా చేయడం కంటే నేను ఇట్లా వెజిటబుల్స్ ఎక్కువ వేసి చేస్తాను. ఇలా చేశామంటే ఉప్మా చాలా బావుంటది టేస్ట్. ఇంకెవరికైనా తినబుద్ధి కాని వాళ్ళంటే ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. అంత బావుంటది టేస్ట్. ఫస్ట్ నెయ్యిలో రవ్వను మంచిగా వేయించుకోవాలి. ఒకేళ నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు కూడా ఉంటారు కదా! సో, నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు మాత్రం మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. నాకైతే నెయ్యి ఫ్లేవర్ నచ్చదు. అందుకోసం అని జెప్పేసి నేను ఉప్మా నేను తినేదుంటే మంచిగా ఆయిల్‌లో ఫ్రై జేస్తాను. పిల్లలకైతే నెయ్యిలో వేసి మంచిగా ఫ్రై జేస్తాను. అంటే హల్వా స్వీట్ జేసినా గానీ, ఉప్మా జేసినా గానీ అలా. రవ్వను మంచిగా ఆయిల్‌లో ఫ్రై జేసి పక్కన బెట్టుకోవాలి. తర్వాత అందులో మళ్ళీ నెయ్యి కానీ, లేదంటే ఆయిల్ గానీ వేసుకొని మనకి నచ్చిన వెజిటబుల్స్‌ని ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యారెటు, పొటాటో, ఆనియను, టమాటో ఇవి వేశాను ఇందులో ఉప్మాలో. అందులోనే కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై జేయాలి. అంటే ఫస్ట్ వెజిటబుల్స్ అన్నిటిని యాడ్ జేసుకోవాలి. టమాటోస్‌ని మాత్రం వేయొద్దు. ఎందుకంటే టమాటో తొందరగా ఉడికిపోతది గాబట్టి లాస్ట్‌లో వేయాలి. అన్నీ ఉడికిన తర్వాత వేయాలి. లాస్ట్‌లో టమాటా వేసుకున్నాక టమాటో కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు వాటర్‌ని కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అంటే నేనిక్కడ ఒక చిన్న గ్లాస్ రవ్వ తీసుకున్నా. చిన్న గ్లాస్ రవ్వ తీసుకుంటే నేను దానికి 4 గ్లాసుల నీళ్లు వేస్తాననమాట. అప్పుడు రవ్వ అనేది మనకి ఉడికి దగ్గరైపోతుంది గాబట్టి, కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువుండాలి. కొంతమందేమో పొడి పొడిగా ఉంటే తినడానికి ఇష్టపడతారు ఉప్మాని. మేమైతే ఇట్లా లూజ్‌గా హల్వాలాగా ఉంటేనే నచ్చుతది తినడానికి. అందుకే నేను రవ్వ ఏ గ్లాస్‌తో అయితే అంటే మెజర్‌మెంట్ తీసుకుంటాను. ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసానంటే దానికి 4 గ్లాసుల నీళ్లు వేసి ఇట్లా మెజర్‌మెంట్ తీసుకొని చేస్తాను. అప్పుడు బావుంటది. అంటే మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా మీడియంగా అనమాట. అంటే మనకి ఇప్పుడు బంద్ జేయడం అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే బంద్ జేసుకోవాలి. ఎందుకంటే అది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయితదనమాట. సో, కొంచెం లూజ్‌గా ఉన్నప్పుడు బంద్ జేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయిందంటే మళ్ళీ దగ్గరికి అయిపోతది ఎట్లైనా. అందుకోసం అని చెప్పేసి లూజ్‌గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ జేసుకోవాలి. నేనైతే ఎప్పుడు వంట జేసినా సరే వెంటనే స్టవ్ క్లీన్ జేసేస్తాను. స్టవ్ గానీ, కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది గదా! వెంటనే క్లీన్ జేస్తాననమాట. అట్లనే ఉంచితే నాకస్సలు ఎందుకో నీట్‌గా ఉండకపోతే వంట జేయాలనిపియదు. ముఖ్యంగా గ్యాస్ అసలు. సో, వెంటనే క్లీన్ జేసుకున్నామంటే మళ్ళీ మనకు తర్వాత డబుల్ పని కూడా ఉండదు. ఇంకా అక్కడ క్లీన్ జేసినా మొత్తము. ఇంకా పిల్లలకి పెట్టేసిన తర్వాత కొద్దిగా మిగిలితే నేను కూడా తింటున్నాను. అంటే వాళ్ళు మార్నింగే కాబట్టి ఎక్కువ తినలేరు. కొద్దిగా తింటారు. ఇంకా అందులో కొద్దిగా మిగిలితే నేను కూడా వేసుకొని తింటున్నా. ఉప్మాలో ఎప్పుడైనా సరే మ్యాంగో పికిల్ ఖచ్చితంగా ఉండాల్సింది నాకు. మ్యాంగో పికిల్‌తోని ఉప్మా చాలా బావుంటది కాంబినేషన్. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. చాలా బావుంటది. చాలామంది గూడా తింటారు. ఇంకా ఉప్మా గూడా మీకు నచ్చకపోతే ఇట్లా వెజిటబుల్స్ ఏసుకొని ఒకసారి చేసుకొని తినండి. చాలా బావుంటది నిజంగా. నార్మల్ ఉప్మా అంటే మనం కూరగాయలు ఏం వేయకుండా జస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి వేసి చేసే ఉప్మా కంటే ఇలా వెజిటబుల్స్ వేసుకొని చేస్తే చాలా బావుంటది. ఉప్మా తినని వాళ్ళు అంటే ఉప్మా నచ్చని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు వాళ్ళ లంచ్ బాక్స్ కోసం అని జెప్పేసి వెజ్ పులావ్ అయితే చేస్తున్నాను. అంటే ఎప్పుడు కర్రీ, రైస్ ఇదే పెట్టడం అయితుంది. అప్పుడప్పుడు నేను ఫ్రైడ్ రైస్ లేదంటే వెజిటబుల్ రైస్ ఇలా గూడా ప్రిపేర్ జేస్తాను. ఇంకా ఈరోజైతే వెజ్ పులావ్ జేస్తున్నాను. మామూలుగా పొటాటో, ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవన్నీ వేసి వెజ్ పులావ్ జేస్తున్నా. ఇంకా దీంట్లోకైతే కర్రీ గూడా అవసరం లేదు. డైరెక్ట్ అలానే తింటారు మా పిల్లలు. ఇందులో కూడా పెరుగు వేసుకొని తింటే బావుంటది. అయితే స్కూల్‌లో లంచ్ బాక్స్‌లో వాళ్ళు పెరుగు కలుపుకొని తినేంత ఉండదు. అంటే కలుపుకొని సెపరేట్‌గా తినడం రాదు గాబట్టి, ఇంకా ఇంట్లో అయితే పెరుగు వేసుకొని తింటారు గానీ, నార్మల్‌గా స్కూల్‌లో అయితే అలానే పెట్టేస్తాను రైసు. డైరెక్ట్‌గా అట్లనే తింటారు ఏం కర్రీ లేకపోయినా కూడా. సేమ్ మనం బగారన్నం వండుకుంటే ఎట్లా వండుకుంటామో అట్లనే వెజిటబుల్స్ యాడ్ చేసుకొని వండుకోవాలి. ఇందులో కొత్తిమీర, పుదీనా వేస్తే కూడా బావుంటది గానీ, మా పిల్లలు అసలు తినరు. ఇంకా వేసామంటే అసలు అది ఏరడానికే టైం సరిపోదని చెప్తారనమాట. అది వేస్తే తినరు. ఇంకా వాళ్ళ కోసమే స్పెషల్‌గా వండుతున్నా కాబట్టి, ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగానే వండాలి. నాకు నచ్చినట్టుగా వండితే మాత్రం తినరనమాట. అందుకే నేను ఇంకా కొత్తిమీర, పుదీనా వేయలేదు.
ఇంకా మాకు లంచ్‌లోకి జస్ట్ వాళ్ళ వరకే ఇది వెజ్ పులావ్ అయితే వండేనా. ఇంకా మాకైతే వైట్ రైస్ వండిన మధ్యాహ్నం లంచ్‌లోకి. దాని తర్వాత పప్పు చేశాననమాట. చుక్కకూర పప్పు చేశాను. సో, ఇంకా ఇది ఇంతటితో ఈ టాపిక్ సైడ్‌కి పెట్టేసి వెయిట్ లాస్ గురించి అయితే చెప్తాను. యాక్చువల్‌గా నేను వెయిట్ లాస్ అవ్వకముందు నా వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుండే. అంటే నేను 67 కేజీస్ వరకి వచ్చాను. చాలా మధ్య వెయిట్ గెయిన్ అయ్యాననమాట. ఒక 2, 3 మంత్స్‌లో చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను. మనం వెయిట్ ఎక్కువ గెయిన్ అయినా కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలా అని మరీ తగ్గినా కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో, ఏదైనా మీడియంగా ఉండాలి. అంటే లిమిటెడ్‌గా ఉండాలనమాట. ఏ విషయంలో అయినా అంతే. ఫుడ్‌లో అయినా ఏదైనా లిమిటెడ్‌గా ఉండడం బెటర్. మరీ సన్నగా అవ్వకూడదు. అలా అని మరీ లావు అవ్వకూడదు. సో, నేను బాగా లావు అయిపోయాను ఆ టైంలో. ఇంక అందుకే నాది నాకే అనిపించింది ఎలా అయినా సరే వెయిట్ తగ్గాలి అని చెప్పేసి నాకు నేనే ఓన్‌గా ఒక టైమ్ టేబుల్ క్రియేట్ చేసుకొని దాన్ని ఫాలో అయిపోయాను. ఇంకా వెయిట్ నేను చెక్ చేసుకుంటే 67 కేజీస్ వరకి వచ్చాను. సో, నాకు నేను ఎలా ఉండాలంటే నేను 60-62 మధ్యలో వరకి ఉండొచ్చు. నా హైట్ అండ్ ఏజ్ వరకి 60-62 వరకు ఉండొచ్చు. 60 చాలు అంతే. ఇంక నేను చూసుకుంటేనేమో 67 కేజీస్ ఉన్నాను. ఎలా అయినా సరే 10 కేజీస్ తగ్గాలి. 57 ఆర్ అట్‌లీస్ట్ 60 ఉన్నా చాలు. 7 అయినా తగ్గాలి అని గట్టిగా అనుకున్నాననమాట. ఇంకా నేను యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చూసాను. అంటే వెయిట్ తగ్గడం అసలు ఎట్లా వెయిట్ తగ్గితే ఎలా ఉంటది ఏంటి? మనమైతే డాక్టర్ దగ్గరికి వెళ్లి సెపరేట్‌గా డాక్టర్‌ని పెట్టుకొని డైట్ అన్నీ ఫాలో అవ్వడం అంటే ఇంకా అవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను చేయగలుగుతానా లేదా అనేది కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నాకే నమ్మకం లేదు. ఎందుకంటే నేను బేసిక్‌గా ఫుడ్ అయితే తింటాను. ఇంకా ఫుడ్ అవన్నీ కంట్రోల్ చేసుకొని వెయిట్ లాస్ అవ్వడం అంటే నా మీద నాకే నమ్మకం లేదు. ఫస్ట్ ఫాలో అవుదాం నేను నాకు తెలిసిన కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవుతూ కంటిన్యూ చేద్దాం ఒక 2 మంత్స్. అది గనుక సక్సెస్ అయిందనుకో నిజంగా వెయిట్ తగ్గితే అప్పుడు డాక్టర్ అవన్నీ తర్వాత చూసుకుందాం అని చెప్పేసి జస్ట్ నాలో నేను ఇలా అనుకున్నాను. ఇంకా ఇలా అనుకోని యూట్యూబ్‌లో వీడియోస్ సెర్చ్ చేయడం మొదలుపెట్టాననమాట. అంటే యూట్యూబ్‌లో ఉంటాయి కదా! మనం వెయిట్ లాస్ అవ్వడం కోసము అన్నీ ట్రూ ఉంటాయని కాదు, అన్నీ ఫేక్ ఉంటాయని కాదు. సో, మనం చూస్తే అర్థమైపోతది. కొంతమంది ఆల్రెడీ చేసిన వాళ్ళు ఇప్పుడు నేను ఎలా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో, ఆల్రెడీ ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా! సో, అట్లా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాను. అందులో ఉంది ఒకటేంటంటే 1 మీల్ డే అని ఒకటి ఉంది. ఇంకోటేందంటే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అని ఒకటుందనమాట. సో, అందులో 1 మీల్ డే అంటే ఏందంటే 24 అవర్స్ టైమ్ ఉంటది మనకి. సో, 24 అవర్స్‌లో 23 అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి. ఓన్లీ 1 అవరే ఈటింగ్ పీరియడ్ ఉంటది. సో, మనం 1 అవర్‌లో కావాల్సినంత ఫుడ్ తీసుకొని రిమైనింగ్ 23 అవర్స్ ఫాస్టింగ్ ఉండడం అంటే అసలు కాని పని. ముఖ్యంగా నాతోని అవ్వని పని. ఇంకా అలా చేశామంటే మన హెల్త్ ఏమవుతుందో, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ వస్తాయి అలాంటివి మనకేమీ తెలీదు. నిజంగా అదేమన్నా ఫాలో అవ్వాలి అంటే మనము డాక్టర్ సజెషన్‌తోనే ఫాలో అవ్వాలి. మనం ఏదో యూట్యూబ్‌లో చెప్పారని ఫాలో అయ్యి బ్లైండ్‌గా మళ్ళీ ఎందుకు లేనిపోని అవన్నీ అని జెప్పేసి ఇంక నేనైతే అదేం చూడలేదు. అంటే అదేం ఫాలో అవ్వలేదు. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్. ఇది చూసాను. ఇదెందుకో నాకు బాగా నచ్చింది. అంటే ఈ డైట్ గురించి విన్న తర్వాత ఓకే. నేను చేయగలుగుతాను అని నా పైన నాకు నమ్మకం ఉండే. అయితే కొన్ని రోజులు ఫాలో అవుదాం. చూద్దాం నేను ఎలా చేస్తానో ఏంటో అని ఇంకా ఫిక్స్ అయిపోయినా. ఈ రోజు నుంచి చేయాలి ఇలా అని నేను అనుకున్నాను. అయితే ఈ ఫాస్టింగ్ ఎలా చేయాలి అంటే స్టార్టింగ్ చేసేవాళ్ళు అయితే ఇప్పుడు 24 అవర్స్‌లో 20 అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి. 14 అవర్స్ ఈటింగ్ ఉండాలి. ఈ ఈటింగ్ పీరియడ్‌లో మనకి నచ్చిన ఫుడ్ అయితే తీసుకోవచ్చు. నచ్చిన ఫుడ్ అంటే అది కూడా హెల్తీ వేలోనే తినాలి. అన్‌హెల్తీ ఫుడ్ అస్సలు తినొద్దు. ముఖ్యంగా బయట జంక్ ఫుడ్ అస్సలు తినొద్దు. ఏదైనా హోమ్‌మేడ్ ఫుడ్డే తినాలి. ఇన్‌కేస్ ఏదైనా బయట తినాల్సొచ్చినా కూడా మంచి ఫుడ్డే తీసుకోవాలి హెల్తీ వేలోనే కానీ జంక్ ఫుడ్, చిప్స్ గానీ, ఆయిల్ బయటివన్నీ కూడా బంద్ జేయాలి. నేనైతే కంప్లీట్‌గా బయట ఫుడ్ బంద్ చేశాను. ఇంట్లో కూడా అసలు ఆయిల్ ఫుడ్ తినను. అయితే ఈ 14 అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి. 14 అవర్స్ ఈటింగ్, 20 అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి. స్టార్టింగ్ చేసేవాళ్ళు అయితే. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ అవర్స్ పెట్టుకున్నామనుకోండి మన హెల్త్ ఖరాబ్ అయిపోతది. అంటే మన బాడీ దానికి సపోర్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే మనము ముందు నుంచి ఒకలాగా తిని సడెన్‌గా ఒకేసారి మనం హ్యాబిట్స్ అన్నీ చేంజ్ చేసుకున్నామంటే మన బాడీ తట్టుకునే శక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే అందరికీ సేమ్ ఇమ్యూనిటీ ఉండదు. కొంతమంది మంచి ప్రోటీన్ ఫుడ్ తింటారు, కొంతమంది తినరు. సో, మన బాడీ దానికి తట్టుకోగలుగుతుందా లేదా అని చూసుకొని మనం ఫాలో అవ్వాలి. ఇంకా నేను చెప్పానని కానీ, లేదంటే ఒకరు చెప్పారని కానీ బ్లైండ్‌గా ఫాలో అవ్వకూడదు. నేనైతే స్టార్టింగ్‌లో 14 అవర్స్ ఫాస్టింగ్ ఉంటుండే. 10 అవర్స్ ఈటింగ్ పీరియడ్ ఉంటుండే. సో, మనం ఈటింగ్ పీరియడ్‌లో ఉన్న టైంలోనే ఏదైనా ఫుడ్ తీసుకోవాలి. రిమైనింగ్ ఫాస్టింగ్ అవర్స్ ఉన్నప్పుడు ఏం తీసుకోకూడదు. వాటర్ తప్ప ఏం తినొద్దనమాట. ఇలా ఒక 2, 3 వీక్స్ ఫాలో అయ్యాను. ఇది 2, 3 వీక్స్ ఫాలో అయిపోయిన తర్వాత ఓకే. నా బాడీ దీనికి తట్టుకుంటుంది, సపోర్ట్ చేస్తుంది, మంచిగా ఉంది అనుకున్నప్పుడు ఒక 2 అవర్స్ మళ్ళీ ఎక్స్‌టెండ్ చేసుకున్నాను. అప్పుడు 2 అవర్స్ ఎక్స్‌టెండ్ చేస్తే 16 అవర్స్ అవుతుంది. సో, 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి. రిమైనింగ్ 8 అవర్స్ ఈటింగ్ పీరియడ్. అంటే 8 అవర్స్‌లో తినాలి. 16 అవర్స్ ఫాస్టింగ్ అంటే ఎంప్టీ స్టమక్‌తో ఉండాలి.
ఇంకా రైస్ అయితే ఒకటే పూట తీసుకోవాలి. రైస్ ఒక క్వార్టర్ తీసుకోవాలి. మిగిలింది ఏదైతే మనం మైనస్ చేసిన ఫుడ్ ప్లేస్‌లో ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. మనం ప్రోటీన్ ఫుడ్ తింటేనే అప్పుడు మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హెయిర్ ఫాల్ ఇలాంటివి ఏమీ ఉండవనమాట. మనం రైస్ తగ్గిస్తే ఆటోమేటిక్‌గా సన్నగా అయిపోతాము. కానీ దీని ప్లేస్‌లో మనం ప్రోటీన్ ఫుడ్ కవర్ చేయాలి. అప్పుడే మనకి ఫ్యాట్ లాస్ అవుతుంది. ఇక్కడ వెయిట్ లాస్ కంటే మెయిన్ ఫ్యాట్ లాస్ అవ్వాలి. ప్రోటీన్ ఫుడ్ ఏం తీసుకోవాలి అంటే మీకు ప్రోటీన్ ఫుడ్ లిస్ట్ ఆ చార్ట్ గూగుల్‌లో గానీ, యూట్యూబ్‌లో ఎక్కడ కొట్టినా దొరుకుతది. ఆకుకూరలు, బాయిల్డ్ ఎగ్స్, చికెన్‌లో కూడా మళ్ళీ బోన్‌లెస్ తినాలి. బోన్‌లెస్ మంచి ప్రోటీన్ ఉంటుంది. సో, నాన్ వెజ్ ఉన్న వాళ్ళకి నాన్ వెజ్ అండ్ వెజిటేరియన్స్ అయితే పన్నీర్ ఇలా చాలా ఉంటాయి. ఆ లిస్ట్ ఏంటనేది మీకు ఎక్కడైనా దొరుకుతుంది సెర్చ్ చేస్తే. మెయిన్‌గా కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించేసేయాలి. మనకి రైస్‌లో కార్బోహైడ్రేట్స్ చాలా ఉంటాయి. మనము ఒకేళ రైస్ తిన్నా కూడా రైస్ తక్కువగా పెట్టుకొని మనం కర్రీస్ ఎక్కువగా తినాలి. అందులో కూడా క్యారెట్ మళ్ళీ సలాడ్స్ తినాలి. క్యారెట్ గానివ్వండి, ఇలా ఆనియన్ ఇలాంటివి తింటూ ఉండాలి. ఇంకా రైస్ చాలా తగ్గించాలి. మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించామంటే ఆటోమేటిక్‌గా వెయిట్ తగ్గిపోతాము. ఇంకోటేంటి అంటే మనం ఓన్లీ అన్నం తగ్గించి తినకుండా అంటే కడుపు ఎండబెట్టుకొని ఇట్లా తినకుండా ఉన్నామంటే మనం ఎట్లైనా వెయిట్ తగ్గుతాము. మెయిన్ అది కాదు. మనం దాని ప్లేస్‌లో ప్రోటీన్ ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా తీసుకుంటేనే మనం హెల్తీ వేలో వెయిట్ తగ్గినట్టు. చెప్పాలి అంటే ఇది వెయిట్ తగ్గడం కాదు. ఫ్యాట్ లాస్ అవ్వాలి. ఫ్యాట్ తగ్గితేనే మనము కరెక్ట్‌గా వెయిట్ తగ్గినట్టు. మనం వెయిట్ తగ్గడం అంటే 2 పూటలు అన్నం తినకుండా మానేసామంటే ఖచ్చితంగా వీక్ అయిపోయి వెయిట్ తగ్గిపోతాం. కానీ అది కరెక్ట్ ప్రాసెస్ అయితే కాదు. సో, ఈ రకంగా హెల్తీ వేలో ఎప్పుడైనా సరే హెల్తీ వేలో వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు ఇలా ఫాలో అవ్వండి. నేను 16 అవర్స్ ఉన్న తర్వాత మళ్ళీ ఒక 2, 3 వీక్స్ అలా ఉన్న తర్వాత 18 అవర్స్ కూడా ఉన్నాననమాట. అంటే 18 అవర్స్ ఎంప్టీ స్టమక్‌తోని ఉంటుండే. రిమైనింగ్ అవర్స్ తింటుండే. ఆ తినే దాంట్లో కూడా ఒకటే అంటే మధ్యాహ్నం మాత్రం రైస్ తీసుకుంటుండే. మార్నింగ్ అండ్ నైట్ ఫ్రూట్స్ కానీ లేదంటే ఏదైనా టిఫిన్‌లో కూడా ఇడ్లీ లేదంటే పుల్కాలు ఇలానే కానీ ఆయిల్‌తో చేసినవి అస్సలు తినకపోతున్నా. నేను ఒక 3 మంత్స్ చాలా సీరియస్‌గా డైట్ ఫాలో అయినా. ఆ 3 మంత్స్‌లో నేను ఒక 10 కేజీస్ వరకి వెయిట్ బానే లాస్ అయ్యాను. మళ్ళీ దీంతో పాటు ఎక్సర్‌సైజ్‌లు కూడా చేయాలి. నేనైతే మార్నింగ్ 45 మినిట్స్ ఎక్సర్‌సైజ్ చేస్తుండే. ఈవినింగ్ 1 అవర్ వాకింగ్ చేస్తుండే. ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కూడా మనం వెయిట్ తగ్గలేము. ఈ ఫుడ్‌తో పాటు ఫిజికల్ యాక్టివిటీ 2 ఉంటేనే మనం హెల్తీ వేలో వెయిట్ తగ్గినట్టు. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. మనం తినకుండా ఉంటేనే వెయిట్ తగ్గుతామని కాదు. వెయిట్ కంటే ముఖ్యంగా ఇక్కడ ఫ్యాట్ లాస్ అవ్వాలి. సో, మన మజిల్‌ని కోల్పోవద్దు. మనం ప్రోటీన్ ఫుడ్ కనుక తీసుకోకుండా ఓన్లీ అన్నం తగ్గించామంటే మనము మజిల్ కోల్పోతది మన బాడీ. సో, అట్లా మనకి ప్రాబ్లమ్ అవుతది. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. స్టార్టింగ్ నాకు తెలియక అలా చేస్తే బాగా హెయిర్ ఫాల్ అయింది. ఇలా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేశాను నేను. ఇంకా తర్వాత తెలుసుకున్నా ఓకే. ఏం చేస్తే ఏమవుతదనేసి అన్నీ క్లియర్‌గా డీటెయిల్ ఎంక్వైరీ చేసిన తర్వాత దాన్ని బట్టి ఫాలో అయ్యాను. 18 అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి అంటే మాత్రం అది కొంచెం చాలా ప్రాబ్లము. అంటే నేను మార్నింగ్ 11-5 ఈ మధ్యలోనే తినడం ఏది ఉన్నా కూడా కంప్లీట్ చేసేది. ఇంకా రిమైనింగ్ అవర్స్ మొత్తం ఫాస్టింగ్ ఉంటుండే. సో, మీరు వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి. హెల్తీ వేలో వెయిట్ తగ్గండి. ఫిజికల్ యాక్టివిటీ మాత్రం కంపల్సరీ. ఇంకేమైనా డౌట్లుంటే కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి.